అనేది మేము దాచిపెట్టలేదు అధ్యక్ష, చాలా స్పష్టంగా చెప్పాం. ఆ తీసుకోవాల్సిన నిర్ణయం కారణం ఏంటనేది కూడా చెప్పాం అధ్యక్ష. ఏ రకంగా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చి ఉచిత విద్య అందకుండా విద్యార్థులకి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకి అవకాశాలు కోల్పోయేలాగా చేసింది ఎవరు కూడా మేము చెప్పాం అధ్యక్ష. దాని కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సిన విషయాన్ని కూడా ఈ సభ దృష్టికి నేను తెచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, అదే మాకు ప్రజా సమస్యల పట్ల దయచేసి గౌరవ సభ్యులు దేన్ని స్పందించాలో దేన్ని స్పందించకూడదు మా అవగాహన ఉన్న వ్యక్తులు అధ్యక్ష. మేమేమి ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా ప్రజా జీవితంలోకి వచ్చిన మనుషులు కాదు అధ్యక్ష. దయచేసి అది దృష్టిలో పెట్టుకోవాలని గౌరవ సభ్యులు మీ ద్వారా కోరుతున్నాను. ఇంకో విషయాన్ని నేను అదే సూటిగా అడిగాను. వారు చెప్పింది ఏంటి, పీపీ మళ్ళీ ఎందుకు తెచ్చామంటే సెల్ఫ్ ఫైనాన్స్ కోసం పెట్టారు కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఏదైనా వాట్ ఎవర్ బి రీజన్, ఆ రీజన్ని మొత్తం మీద ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని తెలియజేశారు. చాలా సంతోషం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని చెప్పారు. ఇక ఫ్యూచర్ లో గవర్నమెంట్ లో ఏదైతే గత ప్రభుత్వంలో మేమైతే ప్రభుత్వ కళాశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తాలూకు స్కీమ్ ప్రకారం గవర్నమెంట్ రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి సార్, మాట్లాడండి సార్, రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడమండి. నేను కూర్చున్నాను, నాకు ఇబ్బంది లేదు. మీరు మాట్లాడండి సార్, ప్లీజ్ తీసుకోండి మైకు. మంత్రి గారు దయచేసి రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడంటే మాట్లాడమని చెప్పాను నేను. మాకే అభ్యంతరం లేదు, ఎంతసేపు మాట్లాడుతాను నేను కూర్చుంటాం, మాకే అభ్యంతరం. కానీ మాకు చెప్పిన మాట చెప్పాను, దానికి ఎందుకు లేస్తుంది నాకు అర్థం అవట్లే. మీరేమన్నారు అధ్యక్ష, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పెట్టడంతోనే దాని నుంచి పేద విద్యార్థులు కొంత శాతాన్ని నాకు ఇచ్చారు కాబట్టి ఇలాంటివి ఉన్నాయని, దాని గురించి ప్రభుత్వం ఉందా 17 మెడికల్ కళాశాలని ఇవాళ రాబోయే కాలంలో దాన్ని ప్రైవేట్ పీపీ మోడ్లో తీసుకుంటున్నామనే విషయాన్ని ఇది ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పి మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవం కదా? అందులో ఏమైనా డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ మళ్ళీ చేస్తాను మాట్లాడమని చెప్పండి మంత్రి గారు. మరి చేస్తాను మాట్లాడండి అధ్యక్ష. దీంట్లో ఒక వివరణ ఇవ్వదలుచుకున్నా అధ్యక్ష. ఇది ప్రైవేటీకరణ, మేము చేస్తున్నది ప్రైవేటీకరణ కాదు అధ్యక్ష. మేము ప్రైవేటీకరణకి, కంప్లీట్ ప్రైవేటైజేషన్ కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా ఉంది అధ్యక్ష. ఇప్పుడు మేము ఒక ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని అపాయింట్ చేశాం అధ్యక్ష. ఏ కళాశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు అయింది, మనం పెట్టాల్సిన ఖర్చు ఏంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన భూముల విలువేంది, దీన్ని ఆధారంగా చేసుకుని ఎంత ఖర్చు అవుతుందో రాబోయే ఎవరైతే ప్రైవేట్ ప్లేయర్ వస్తారో ఎంత పెడతారో చూడాలి అధ్యక్ష. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి కళాశాలకి గుర్తుపెట్టుకోవాల్సి, అంటే ఏదైనా పర్సెంటేజ్ పెట్టారండి? అదే ట్రాన్సాక్షన్ అడ్వైజర్లు ఏ కళాశాల ఎంత పెట్టాల్సి వస్తుంది, యాక్చువల్ ఫిజికల్ ప్రోగ్రెస్ ఏంటి, ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఇది కాలేజ్ టు కాలేజ్. ఎందుకంటే వివిధ దశల్లో ఉన్నాయి, అధ్యక్ష. కేపీఎంజీ అధ్యక్ష, ఈ ఒక నిమిషం అసలు విషయం పోతుంది అధ్యక్ష. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం కూడా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వాల్సిందిగా మేము కోవడం జరిగింది. వారు కూడా చాలా వరకు సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఈ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున ఈ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన శాతంలో, ఎందుకంటే తర్వాత నిర్వహణ కూడా ఉంటుంది కాబట్టి మిగిలిన శాతం మాత్రం ప్రైవేట్కి ఉంటుంది, పూర్తి యాజమాన్య హక్కులు మాత్రం రాష్ట్రం ఉంటాయి. ఇంకా ఫీజుల గురించి నేను చెప్పాను, ఫీజులు తేడా ఏం పడదని చెప్పి. ఫీజులు తేడా పడదు, అటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి ఆ ఫీజుల గురించి పెద్ద తేడా పడదు. ఓకే, ఇంకా అయిపోయింది కదా సార్, క్లోజ్ అయిపోయింది కదా, ఇది కంప్లీట్ చేయాలి కదా. వారు చెప్పిన దాంట్లో మాకేమి భిన్న